హరే కృష్ణ అందరికీ. ఇవాళ మనం ఇస్కాన్ స్టైల్ వెజిటేబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. విత్ కాంబినేషన్ ఆఫ్ పల్లీ చట్నీ. ఇలా ట్రై చేయండి, ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, టొమాటో, పాలకూర అండ్ స్వీట్ కార్న్ విత్ మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ రవ్వ. ఫస్ట్ ఒక కళాయిలో మిర్చి, కరివేపాకు, జీలకర్ర అండ్ కొంచెమే అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాతకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్స్, పల్లీలు అండ్ అవి మగ్గిన తర్వాతకి పాలకూర, నెక్స్ట్ స్వీట్ కార్న్ కొంచెం మగ్గిన తర్వాతకి టొమాటో యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 10 minutes తర్వాతకి మంచిగా మగ్గిన తర్వాతకి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనం ఎంత అయితే క్వాంటిటీలో గోధుమ రవ్వ తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా ఏమి గడ్డలు కట్టకోకుండా కలుపుకున్న తర్వాతకి ఒక 10 minutes స్లో ఫ్లేమ్లో అలాగే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దానికి కాంబోలో ఈ పల్లీ చట్నీ ఒక్కసారి ట్రై చేయండి. ఇట్ విల్ బీ యువర్ ఫేవరెట్ థింగ్. ఫస్ట్ పల్లీలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాతకి కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకున్నాక వాటిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం మిర్చి, తర్వాతకి జీలకర్ర, కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అండ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీలో కాదు, ఒక నార్మల్ పలుకులుగా ఉన్నా కానీ పర్లేదు. తర్వాత మంచిగా ఆ భగవంతుడికి వడ్డించి తనకి ఎంతో ఇష్టమైన తులసి నివేదన చేసి మనం ఆ భగవంతుడికి సమర్పణ చేయాలి అండి. రాధే రాధే అండి.